అయ్యా కాలిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి చూడండి ఎలా కాలిపోతుందో. పక్షి పిల్లలు ఉన్నాయా? మీకు చూపించలేను, తిఫీలు చేస్తూ చూసుంటారు వీడియోని. పక్షి పిల్ల ఇంత సైజు పిల్ల కాలిపోయి కింద పడిపోయింది. నిజంగా బషీర్ ఆయన ఏమన్నారంటే మీతో పాటు ఒక పొడుగు ఒక ఆయన ఉండాలి కదా అని అన్నాడు రా. నేను ఆలోచన చేసుకున్నాను ఫుల్ గా. ఆయన రివర్స్ లో ఉన్నాడంట. అదేనండి ఆ పొట్టుకు ఒక ఆయన నాకు మధ్య పోయింది ఆయన. మూసేసుందిరా బషీరు. ఒక్కటన్నా కరెక్ట్ చెప్పరా. పులిహోరతో సడికాను ఇప్పించలేకపోయావు, ఇది అన్నావు ఇప్పించలేకపోయావు, నన్ను నాన్న రకమైన మాటలన్నీ అంటావు. నేను పడుతూ ఉండాలి. మన కిచెన్ దగ్గరికి వెళ్దామని కొత్త కిచెన్ పొద్దున్నే రెడీ అయ్యామన్నమాట. తీరా చూస్తే ఇది ఇంకా ఇంట్రో కూడా ఇవ్వలేదు. ఈరోజు గుడ్ మార్నింగ్ కాదు గైస్, ఓన్లీ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గొంతు పోయింది, ఇంకా సెట్ అవ్వాలా. అయ్యా కాలిపోతుంది. ఒరే ఈ వాటర్ ఎత్తే కరెంట్ వైర్లు రయ్యి. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి చూడండి ఎలా కాలిపోతుందో. పక్షి పిల్లలు ఉన్నాయా? గూడే కరెక్టే, గూడులో ఏమైనా ఉన్నాయా? అయ్యా పాపం అయ్యా. మా ఇంట్లో సౌండ్ ఇన్వర్టర్ సౌండ్, అది పక్షుల సౌండా? అరే బాబాయ్ కాలిపోతుంది. గూడే పాపం, ఎలా రాపడం, ఇంకేం చేయలేం. మీకు కరెంట్ ఉందా? మాకు పోయింది కరెంటు. ఇంకా ఎదరకు పెట్టరా. ఇక్కడ కారు ఎదరకు పెట్టేశాడు, ఎందుకంటే మంచిదని. మంటలు అయితే ఇంకా ఆడలేదు. ఆ మంటలు వైర్కి కూడా అంటుకుపోయినట్టున్నాయి. నీళ్లు పోస్తే ఇప్పుడు కరెంట్ కదా తేడా వచ్చేది. అయ్యా మంట వైర్లకి అంటుకుపోయింది, కాలిపోతున్నాయి. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళు ఇంకా రాలేదు. ఇప్పుడే కరెంట్ వాళ్ళు వచ్చారు, చూస్తున్నారు. మంట అయితే ఇంకా ఆగలేదు. అమ్మ సౌండ్ చూడండి ఎలా వస్తుంది. పోయి ఆరట్లేదు. ఇది కాలిపోయిన వైర్లన్నీ కట్ చేసేస్తున్నారు. ఆ తెగిపోయిన వైర్లు మాత్రం కొన్ని అంటుకున్నాయి. అది ఏమంటారు, కనెక్షన్ కుదిరినంత వరకు, వైర్ సరిపోయినంత వరకు కనెక్షన్ చేస్తారు. కనెక్షన్ ఇప్పిస్తున్నారు. స్టార్ట్ చేసేస్తున్నారు బాబోయ్. స్టార్ట్ కావలేదండి, స్టార్ట్ చేపిస్తున్నారు. మా అమ్మకు టైం పాస్ అయిపోతుంది శుభ్రంగా కరెంటు వైర్లు చూస్తూ. టైం పాస్ రా, అక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు నేను. వైర్లు చూస్తూ బంగాళదుంపలు చేసుకుంటుంది. మంటలు ఆర్పేశారు. కాకపోతే పెద్ద ట్రాజడీ ఏంటంటే అందులో పక్షి పిల్ల ఉంది. అయ్యి బాబోయ్ మీకు చూపించలేను, తిఫీలు చేస్తూ చూసుంటారు వీడియోని. పక్షి పిల్ల ఇంత సైజు పిల్ల కాలిపోయి కింద పడిపోయింది. మెడ మీద పడిపోయినట్టుంది. మెడ మీద షాకు మంట పడిపోయింది. బొచ్చు వచ్చేసింది, ఆ జుట్టు కూడా వస్తుంది దానికి. పొద్దున్నే ట్రాజడీ. బుడబుచ్చకాయలా? బుడబుచ్చకాయలండి గైస్, బుడబుచ్చకాయలు. తింటే నిద్ర వచ్చేద్దంట. మరి ఇప్పుడు నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి, మా షాప్ దగ్గర నిద్ర పడతది. అంతేగాని ఏదో మైకు వచ్చి యాంటీబయోటిక్, కొన్ని యాంటీబయోటిక్లు నాకు పడవు. మన ఎలర్జీ వచ్చింది. ఇప్పుడు ఇది బుడబుచ్చకాయలు అంట. తినచ్చమ్మా ఇది? లోపల తినేనా? లోపల గింజలు ఉంటాయి, అవి చప్పలించాలి. కడుక్కొని తింటే బెటర్. కడుండు ఏం కడగక్కర్లా, ఓపెన్ చేసి తినాలా? అయ్యో అవి తినాలి. ఇదే బుడబుచ్చకాయ. బుడబుచ్చకాయలంట. దోసకాయలా ఉంది బుడబుచ్చకాయ. అదేం పేరే? బుడబుచ్చకాయ. పేరుంటది దీనికి, బుడబుచ్చకాయ. మా ఇంట్లో వరకు అయితే కరెంట్ వచ్చేస్తుంది, కానీ మా పక్కింటోళ్ళది ఆ పక్కింటోళ్ళది అయితే వైర్ కనెక్షన్ తీస్తారు కదా కాలిపోయి, వాళ్ళు చేయించుకుంటే కానీ వాళ్ళకి పాపం కరెంట్ రాదు. 5 రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఐటమ్ ఒకటి ఫైనల్లీ వచ్చింది. అది పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఐటమ్ ఇదే. ఇదిగోండి, ఈ కర్రల కోసమే మన పనులు. షాప్ ఓపెనింగ్ లేట్ అయిపోయింది. ఫైనల్లీ కర్రలు అయితే దొరికినాయి. అయిపోద్ది గైస్, ఈ కర్రలు వచ్చేసినాయి కదా, మనకి ఇంకా పని త్వరగా అయిపోద్ది. ఇందాక ఎప్పుడో తెస్తా అన్నాడు, ఫోన్ చేసి లస్సీ తాగుతావా అని అడిగాడు మా చిన్న. తాగుతానన్నాను. సరే నువ్వు రాకు నేనే వస్తానన్నాడు, పట్టుకొచ్చేసాడు. ఇక్కడికి రాకుండా అటు ఎక్కడికి వెళ్ళావు? అటు వెళ్ళావేంటి? ప్రేమ ఎక్కువైపోయింది నా మీద మా చిన్నానికి. కానీ హైదరాబాదు విజయవాడ వైపు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఎండలు మా ఆకివీడు భీమవరం సైడ్ అయితే ఎండలు మామూలుగా లేవు. అసలు మధ్యాహ్నం మధ్యలో బయటికి రాలేకపోతున్నాం, పడుకుని పోయి సాయంత్రం వస్తున్నాం. అందుకని బ్లాగ్ కూడా మేము ఎక్కువ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఈ ఎండకి తట్టుకోలేక బయటికి రాలేక. ఈ లస్సీ లేకపోతే కొబ్బరి నీళ్లు లాంటి పక్కా తాగుతూ ఉందండి. బాబోయ్, ఎండలో తిరిగే వాళ్ళు ఉంటే మాత్రం ఒక బాటిల్ పెట్టుకోండి.
దగ్గర, లేకపోతే కళ్ళు తిరిగిపోతే మొన్న నాకు తిరిగినట్టు. ఏంటి పిలిచావు? నీకు ఒకటి చూపిస్తా, చదువు. వెనక స్కై భలే ఉంది. ఇచ్చట వచ్చలు పోయి రాదు, ఎవడు పోతున్నాడు రా. చాలా మంది పోసేస్తున్నారు అంటే ఇంత ముందు ఏమైందంటే మా ఇంత ముందు ఈ గేట్ అయ్యి ఉండేది కాదు, ఈ గోడౌన్ మొత్తం ఖాళీగా ఉండేది, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు లేదా వెళ్తూ లోపలికి వచ్చి పోసేవాళ్ళు. అయితే వీళ్ళు అలా పోసేస్తున్నారు టాయిలెట్లు గట్ట అని చెప్పేసి ఇవి పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ తిరుగుతున్నాం, అయినా సరే కొంతమంది అలవాటు అయిపోయి ఇక్కడ దాకా వచ్చేసి ఈ మూలలో లేకపోతే ఆ లోపలికి వెళ్ళిపోతున్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా మొన్న ఒకళ్ళు చేస్తే మనం చెప్పాం చెయ్యొద్దని, ఇంకెవరు చేయట్లేదు. అయినా సరే మళ్ళీ మనం లేనప్పుడు ఎవరైనా చేస్తారేమో అని చెప్పేసి ఇవి వేసేస్తున్నాం అనమాట. చింపడం ఎంతసేపు రా ఇది. పోసేవాడు వచ్చి పోసేసి చింపేస్తాడు. అలా కాదు, సీసీ కెమెరాలు ఎప్పుడు వస్తారా? ఇంకోటి ఇక్కడ రాసేద్దాం పెయింట్ తో, ఎచ్చట వచ్చలు పోసినోడు గాడిదా. ఇది పెట్టినంత మాత్రాన ఒకవేళ పొయ్యాలనుకున్నవాడు మనం లేనప్పుడు పొయ్యకుండా ఆగుతాడంటావరా? అందుకే ఏం చేద్దాం అంటే కరెంట్ వైర్లు ఏలాడి తీసేద్దాం. కాదు, కరెంట్ వైర్లు ఏలాడి తీసేద్దాం. పోసినట్టే, లేకపోతే ఆ సెన్స్ లేకుండా ఎలా చేస్తారా పనులు కొంతమంది. గాడిదని మేసేంత వరకు తీసుకెళ్ళాం, దాంతో మేయించగలమా? అంటే పోసేవాడిని పొయ్యొద్దు అని చెప్తాం, ఆ నాపగలమా? అసలు సింక్ అవ్వలేదు, కన్వే అయితే చాలంటావా? ఫైనల్లీ రాసేసాం, ఎచ్చట వచ్చలో పోయిరాదని. పోసినోడు ఇంకా ఆడ మనిషి మృగం, ఆడు మనిషి కాదు ఇంకా మనం ఏం చేయలేం. మనం ఈసారి నుంచి ఇప్పటిదాకా పోసిన వాళ్ళు అంటారా, మనం ఏం చేయలేం. ఈసారి నుంచి పోసిన వాళ్ళు ఈసారి ఎవడని పోసాడు అనుకోరు, ఉంటదిరా వాళ్ళు అడిగి లెఫ్ట్ అండ్ రైట్ కరెంట్ వైర్లు ఉన్నాయి చూసావు, అక్కడ పోయి పెత్తా. అసలు మామూలుగా ఉండదు ఈసారి, రచ్చరచ్చే. ఇప్పుడే ఇక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. బషీర్ బాయ్ ఏంటన్నారా? ఏ ప్రభాస్ లా ఉన్నావురా, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్, వర్షం సినిమాలో ప్రభాస్ లా ఉన్నావు. మొన్న ఎవర్రా అంటున్నారు, మనతో చాలా హైట్ ఉంటాడు. నిజంగా బషీర్ ఆయన ఏమన్నారంటే మీతో పాటు ఒక పొడుగు ఒక ఆయన ఉండాలి కదా అని అన్నాడు రా. నేను ఆలోచించేసుకున్నా ఫుల్ గా, ఆయన రివర్స్ లో ఉన్నాడంట. అదేనండి, ఆ పొట్టుకు ఒక ఆయన నాకు మధ్య పోయింది ఆయన. ఆయన అంటే అన్నారు ఏంటో మీరేంటారా ప్రతిదీ పబ్లిసిటీ చేస్తున్నారు, నాకు ఏదో ఫ్రీగా నాకు అర్థం కాదు. సర్లే కానీ నీకు ఒకటి చూపిస్తాను. ఏం చూపించు? పైన చూడు, అక్కడ కట్టేంటారా? మరి హ్యాండ్ రన్నకి ఎక్కడ కడతాం? కట్టుకుంటే ఇలా కనిపిస్తుంది అందరికి. చెక్కలు తీసుకెళ్లే చోట కాదు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయక. నీకు ఆల్రెడీ చెప్పేసి డిస్కషన్ జరిగింది మీకు చూడట్లేదంటే వెళ్ళిపోతున్నారు అలాగా. బ్యానర్ కట్టాం, పల్లెటూరి పచ్చళ్ళు కమింగ్ సూన్ అని చెప్పేసి. మన షాప్ ముందు షాప్ పనులు మళ్ళీ మొదలవుతున్నాయి, మళ్ళీ జరుగుతున్నాయి. ఇంకొక 10-15 రోజులు ఓపెన్ అయిపోతాయి చాలా. షాప్ ఎక్కడో ఆల్రెడీ లోకల్ వాళ్ళకి తెలుసు, మనం ఇంకా మళ్ళీ ఎందుకు చెప్పడం. వీడియోలో ఉంటాడంట. నీకు ఇలాంటి వీడియోల కోసం నన్ను ఏమన్నా అంటావు, నేను రాగానే మళ్ళీ ఆకాశంలో తీసుకెళ్తావు, నేను వెళ్ళిపోగానే చెప్తావు. ఆడేదో అన్నాడులే, మర్చిపోయిన ఆడేదో అన్నాడులే, ఒకసారి చెప్తాను నేను, చాలు గుర్తు చేయడం. ఆయన మీరు తీసుకురమ్మన్నాడు రా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు అంటే చికెన్ బజ్జీ మిక్చర్ తినడం కోసం వచ్చాను. నువ్వు 10 సార్లు చూపించు, పైకి చూపించాలి. బాగున్నావురా బషీర్, హీరోలా ఉన్నావు. జుడియో స్టైల్ యూనియన్ జుడియో ఈ రెండాట్లో ఉంటాయి. చాలా మంది దగ్గర చూసాను మీ బ్రదర్స్ అందరూ. ఇలా ఉన్నావేంట్రా ఈ అమ్మ? హైదరాబాద్ లో ఉన్నంతసేపు బాగానే ఉన్నారు. సర్లే భీమవరం వెళ్ళాలైతే ఇప్పుడు, రేపు వెళ్దాం లేరా? మీరు వచ్చావు, ఎవరు రమ్మనండి. ఎన్ని ట్రైన్ ఎందుకు ఏమన్నా మేము ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ తినడం చూస్తే అవి కావాలంటాడు అయ్యా. అలా వెళ్దాం పద. ఇప్పుడే భీమవరం బయలుదేరాం. నువ్వు మనాలిలో మమ్మల్ని యాడ్ చేసావు కదా, మళ్ళీ ఎన్ని మాటలు అన్నాడు రా అన్నావు కదా నువ్వు నోరుమి. ఇప్పుడే భీమవరం అయితే స్టార్ట్ అయ్యాం, నాకు క్రేవింగ్స్ వచ్చినాయి. నీకు నేను ముందు రెండ్రా, నువ్వు చికెన్ మిక్చర్ తినాలనుకున్నావు అనుకో, అందులో 4-5 ముక్కలు వస్తాయి మహా అయితే.
చిన్న చిన్న ముక్కలు. ఓకే. లేదు అంటే నెంబర్ 1 బిర్యానీ ఉంది, అందులో ఉంటది, ఎవ్వరికి తెలియదు. అది కావాలా. రెండాట్లో ఒకటి కోరుకో. ఉన్నట్లు ఒకటేనా? ఒకటే. ఎందుకంటే అది అది ఆ ఊరు చివర, ఇది ఈ ఊరు చివర, దొరికేస్తాం. అంటే నువ్వేమంటావు అనుకున్నానంటే 2 ఇప్పిస్తాను నీకోసం, నేను ఉన్నాను రా అంటావేమో అనుకున్నాను. ఫోన్ చేసావు, అయితే ఓ పని చేస్తాం. ఓకే చెప్పు. వెళ్తావు మన బాబాయ్ దగ్గర సమోసా చాట్ ఒకటి తీసుకుని 4 స్పూన్లు తిని ఓకే బాబాయ్ని పలకరించి ఓకే ఆ నెక్స్ట్ మినిట్ సందులో ఉన్న బిర్యానీకి వెళ్ళిపోయి ఓకే బిర్యానీ తినేసి ఓకే ఇంటికి వచ్చాను. మనిషి చూడటానికి బఫుల్లా ఉన్న షార్పే. ఒక బిర్యానీ ఉంటది, ఇంత ముందు కూడా చూపించాను. ఆ బిర్యానీ పేరు మర్చిపోయాను. కాసిఫ్ బిర్యానీ. అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి బిర్యానీ తిందాము. అయిపోతారా బాబు, 8 అవుతుంది టైము. అలిమేడ్కి ఇద్దాం అనుకున్నాను డ్రైవింగ్. వద్దురా బాబా, నేల మీద కానీ గాలిలో ఎక్కువ పోతుంది. వద్దు, నువ్వే తీసుకెళ్ళి. ఇప్పుడే సమోసా మిక్చర్ పాయింట్ దగ్గరికి వచ్చాం భీమవరం. సమోసా మిక్చర్ తినేస్తాం. వెయిటింగ్ బషీర్ గారు. కన్నాడికి ఇందాక బాబాయ్ సమోసాలు అయిపోయినాయి అంటాడు. అయిపోయి ఉండొచ్చు, అయిపోయింది టైము. మా ఊరిని వెనక్కి తోసేసాం. వాడు గొంతు తినలేకపోతున్నాం, ఇరిటేషన్ వచ్చేది, తలపొడి వచ్చేది. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాడు, మెంట్లో వచ్చాడు. బాబాయ్ అడుగుదాం, గుర్తుందా కదా? చూసారా? బాగున్నారా? ఎవరు హాయ్ చెప్పే బ్లాగ్. హాయ్ 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 బ్రో. వచ్చాం కాబట్టి ఫలితం తగ్గింది. నాకెందుకు తీసుకొచ్చాక ఎంత దూరం మళ్ళీ భీమవరం. రేపు మొత్తం మళ్ళీ పిక్ పోలేరా దేవుళ్ళు దేవుడు లేదా సమోసా ఉంది, దాంతో చేయలేరు. పోను దాన్నే మొక్కలు చేసి కొట్టేమను పాపం ఏడుపుతాడు రా. పెరుగుతా చేయండి అన్న, పెరుగుతా చేయండి వల్ల ఎక్స్ట్రా చేస్తాను. మరి నువ్వు రారా, 10ంటికి రా, ఉంటాయి అన్ని. అదే 7:30 అయిందిరా. అంతే మరి 7:30కి అయిపోతాయి. మన వీడియో కూడా రాదంటారు. ఏరా బాగానే పట్టుకున్నా. సమోసా చాట్ అయ్యి అరే ఫోన్లో ఉంది, చాలా చేస్తున్నారు. అరే అందుకే నీకు లేదు సమోసా ఇచ్చారు, చాట్ ఒకటే ఉంది. ఆ మ్యాంగో వేసేయండి. నీకు ఎలాగో లోపల ఉందని అందరికీ తెలియాలండి. ఛాన్స్ దొరికింది, వేసుకుంటున్నాడు. అందుకే వీడికి లేదు సమోసా మిక్చర్. ఇంకోటి జీడిపప్పు మిక్చర్ వచ్చింది, మొన్న ఇది ట్రై చేయలేదు మేము. తినరా బషీర్ జీడిపప్పు మిక్చర్. వద్దు నువ్వు చెప్పకు, నేను చెప్తానులే. బాగుందంట గైస్, వినలేము మళ్ళీ ఇప్పుడు. ఎరా బషీర్ మాట్లాడుతాను అన్ని సైలెంట్గా ఉండు. ఎన్ని మాట్లాడినట్రా నన్ను? మాట్లాడు బషీర్ సరదాగా. మాట్లాడకరా బాబు, నువ్వు వెళ్ళిపోతున్నావు. నాకు అన్ని గుర్తుంటాయి. గుర్తున్నాయి మన వాళ్ళకి కూడా గుర్తున్నాయి. ఈ లోపు కామెంట్ టైప్ చేసేస్తున్నారు. అది మాట్లాడు. బాగుంది ఆడు అనలేకపోతున్నాడు చూడు, అయిపోయింది అడిది. ఇంకా ఎంతగా అన్నయ్యకి 420 పరిచయం చేయలేదు. ఆయన అడగలేదు. అసలు అంకుల్కి చెప్పారు, అంకుల్ లేరు. అంకుల్ ఉంటే ఇడే అన్న, ఈడే చెప్పిన వీడియోలో 420 ఈడే ఈడే ఆడు. అలాగే ఉన్నాడు కదా. నవ్వేడు అన్నయ్య నవ్వేడు రే. మొన్న నేను చూస్తుంటే అడిగి రోజుకి ఒకటి అనాలనిపిస్తుంది. ఎవరో బషీర్ అంటాను చూడు, కోసం అంటలేదు. మనల్ని చాలా అంటున్నాడు. అనొచ్చు, నువ్వు అనే తప్పలేదు. మూసేసుందిరా బషీర్. ఒక్కటన్నా కరెక్ట్గా చెప్పరా. పులిహోరతో సడిగాను, ఇప్పించలేకపోయావు. ఇది అన్నో ఇప్పించలేకపోయావు. నన్ను నాన్న రకమైన మాటలన్నీ అంటావు. నేను పడుతూ ఉండాలి. ఏంట్రా చెప్పు. ఆడు ఏమంటావు ఇప్పుడు? ఆడేమనంటే ఇప్పుడు చికెన్, అది నిజంగా చికెన్ అది అన్నాడు రా. అక్కడ తీసుకెళ్తే అయిపోయేది కదా, బొక్కగడి నువ్వే ఇచ్చావు ఐడియా. సర్లే, ఈ ఎదర కుష్క రోడ్డు మీద ఒకరు పెట్టి అమ్ముతారు, అక్కడేం దొరుకుద్దాం, పది వెళ్దాం. మటన్ శనగపప్పు ఏదో ఉంటదంట అక్కడ. ఒరే నీ టైం అలా ఉంది, మమ్మల్ని అంటావేంటి? నీ టైం అలా ఉంటే మేము ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోతాం. బస్ స్టాండ్ నడిచి వెళ్ళిపోతాను. అన్నాల్సిన మాటలన్నీ అంటున్నారా.
తిందాం అనుకుని ఫైనల్ గా కుష్కా దగ్గరికి వచ్చాం. ఇదేమో చికెన్ దమ్ము, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రై, ఇది వచ్చేసరికి శనగపప్పు చికెన్ గ్రేవీ, ఉల్లిపాయలు వేసారు. వెళ్ళగానే తినడానికని అడిగాడు. చేతులు కడుక్కోండమ్మా అన్నారు. చేతులు కడుక్కున్నాం, పక్కకి నిలబడ్డాం, ఏం కావాలో అడిగారు, చక్కగా వేసి ఇచ్చారు. టేస్ట్ చూద్దాం. ఫస్ట్ దమ్ము రైస్ చూద్దాం, తర్వాత ఇది కుష్కా రైస్ మటన్ శనగపప్పు కర్రీ. ఇది నెక్స్ట్. ఫస్ట్ వచ్చేసరికి బిర్యానీ టేస్ట్ చూద్దాం. ఫస్ట్ రైస్ చూద్దాం. మసాలా కూడా ఏమన్నాను, లైట్ గా మసాలా కూడా వేసారు. టేస్ట్ చూద్దాం. చాలా హోమ్లీ మాట. బేసికల్ గా హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే రావట్లేదు నాకు. అప్పుడే కొత్తగా బిర్యానీ నేర్చుకుని వండుతారు చూసారా, అది అనిపించింది. యావరేజ్ టేస్ట్ బిర్యానీ రైస్ అయితే. అంటే బాగా ఎలా చెప్పాలంటుందండి, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నాం నాకు తెలిస్తే అలా చెప్తాలో తెలుస్తుంది. మటన్ ముక్క, చికెన్ ముక్క టేస్ట్ చూద్దాం. చికెన్ ముక్క అయితే చాలా సాఫ్ట్ ఉంది, పీస్ బాగుంది, కానీ రైస్ కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ నాకు అంతగా నచ్చలేదు. మరి నీకు ఎలా అనిపించింది? ఆయన అడిగారు అప్పటికి లైట్ గా ఇమ్మంటారా, స్పైసీగా ఇమ్మంటారా, లైట్ గా ఇమ్మంటారా అని. మేమైతే లైట్ గా చెప్పాం, దానివల్ల ఎలా ఉందేమో. ఈ మిక్స్ చేసుకుని చూడు, ఇది చాలా టెంప్టింగ్ గా ఉంది. అందరిలా లేదు ఇక్కడ. మామూలుగా మాకు అరే తమిళనాడే అందరూ దాని మీద, తమిళనాడు తమిళనాడే ఉంది, అది కూడా నోటీస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు మా సైడ్ ఇలా బళ్ళు ఎక్కువ అనమాట. పలావ్ బళ్ళు బాగా ఎక్కువ. అలాగే దమ్ బిర్యానీ కూడా ఉంటది. కానీ ఈ టైప్ ఆఫ్ స్టైల్లో కర్రీ అయితే నేను చూడలేదు. ఇది కొంచెం సెమీ గ్రేవీగా కొత్తగా ఉంది. టమాటాలు కూడా వేసారా ఇందులో. చెన్నై టమాటాలు ఎక్కువ వాడతారు కదా. ఈ జాయింట్ చూడండి, ఎంతో టేస్ట్ చూద్దాం. నువ్వు కూడా తినరా? ఏంటో తినేస్తున్నావు, నన్ను పిలిచో, నాకు అన్నావు. ఆడి తినేస్తున్నాడు మొత్తం. ఆడి తినేసిన తర్వాత నేను తినమంటున్నాడు. నోట్లో పెట్టుకున్నాను. తిని స్పైసీ అన్నారు. స్పైసీ కావాలంటే ఆ కలర్ చూసి బీభత్సంగా స్పైసీ ఉంటుందేమో. అయిపోయి పొద్దున్నే నార్మల్ గా కావాలన్నాము. అలా లేదా? తీగ ఉందా? చికెన్ శనగపప్పు కూడా కలిపేసుకుని టేస్ట్ చూసేద్దాం. మసీలో ఇది చికెన్ గ్రేవీ వేసారనమాట శనగపప్పుతో, కొంచెం ముక్క వేసి. ఇది కలుపుకుంటే కొంచెం బాగుంది. శనగపప్పు కర్రీ కలుపుకుంటే బాగుంది. అది ఉత్తిదైతే రైస్ నాకు నచ్చలేదు. దమ్ పీస్ ఓకే, ఫ్రై పీస్ తీగా ఉంది, కానీ శనగపప్పుతో చాలా బాగుంది. అది మ్యాటర్. ఇది వచ్చేసరికి కుష్కా అన్నమాట. పలావ్ కి కుష్కాకి తేడా ఉంటది. ఆ తేడా ఏంటో చెప్పరా నువ్వు? మేము తిన్న కుష్కా అయితే అందులో శనగపప్పు వేసి ఉంటారు. డైరెక్ట్ శనగపప్పు వేస్తారు, రైస్ లో శనగపప్పు వేస్తారా? ఎక్కడ? తమిళనాడులో, హైదరాబాద్ లో. మీరు తిన్నదా? మనం తిన్నది కుష్కా కాదు, కిచిడి. అది నన్ను చూపెడుతున్నాడు, నేను ఎప్పుడు తినలేదు కుష్కా. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, కుష్కాకి పలావ్ కి తేడా ఏంటో. ముందు కుష్కా రైస్ టేస్ట్ చూద్దాం. పోయిందిరా, పరువు పోయింది కదా. ఇది తీగ ఉంటుంది చూడు. అరే కంప్లీట్ డిఫరెంట్ రా. మన స్టైల్ కాదు, ఆంధ్ర స్టైల్ కాదు, ముస్లిం స్టైల్ కాదు, తమిళనాడు స్టైల్. తమిళనాడు ముస్లిం స్టైల్. ఈ రైస్ అయితే ఎలా ఉందంటే నాకు ఏదో టేస్ట్ తెలిసిందిరా. చెప్పాలంటే ఇంకా పలావ్ మాట మన ఇంట్లో చేసుకునే పలావ్, కానీ మన పలావ్ లా లేదు, వేరే పలావే. ఇది వచ్చేసరికి మటన్ కుష్కా కదా. మటన్ పీస్ చూద్దాం. ఇదిగోండి మటన్. ఓకే, బాగానే కుక్ అయ్యింది. ఉత్తి తిన్నాం కదా, ఇప్పుడు ఈ గ్రేవీ పెట్టుకుని తిందాం అందులో రైస్ లో. చూసారా సిగ్గు, కొద్దిగా సిగ్గుందా. నేను ఇందా నుంచి ఆడితో పాటు కలిసి తిందామని ఆగుతున్నాను. అరే ఇలా కలపి అది ఇది అన్నాను పెట్టేసుకున్నాను నోట్లో. అది ప్లేట్ ఇచ్చి అరగంట చేసాడు. సర్లే, కలిపి మటన్ పీస్ పెట్టి టేస్ట్ వస్తాను గైస్. తమిళనాడు స్టైల్ ఎవరన్నా తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి వచ్చి మీరు కూడా టేస్ట్ చేయండి. మన స్టైల్ కాదు, మన స్టైల్ అయితే మైండ్ లో పెట్టుకోగానే. ఛానల్ లింక్ తీసుకున్నారు వాళ్ళు. ఛానల్ లింక్ తీసుకున్నారంట. కొంచెం మా స్టైల్లో ఉండండి. అయినా పేరు అది పెట్టి మన స్టైల్ ఎలా వండుతారా? మీరే వాళ్ళ స్టైల్లో ఊహించుకోవాలి. ఆయన పెట్టింది కరెక్టే, తమిళనాడు అని చెప్పి పెట్టారు అక్కడ. లేదు, శనగపప్పుతో తింటే చాలా బాగుంది. అదే అన్నా, కానీ జనం అసలు చూసి చాలా మంది ఉన్నారు. ఆయన ఏం కొత్తగా పెట్టిన ఆయన కాదు, ఇప్పటి నుంచో ఉంది. తిని వచ్చి కొత్తగా తిని ఇప్పుడు రిపీటెడ్ వాళ్ళు. అది తెలుసా? హోమ్లీరా, హోమ్లీ. హోటల్లో తింటున్నా అన్న ఫీలింగ్ రాలేదు అసలు. హోమ్లీ, ఇంట్లో వండి హ్యాపీగా తెచ్చి అమ్ముతున్నాడు అసలు. అదే మ్యాటర్. ఇంటికి వచ్చామయ్యా, అసలు గొంతు అయితే అస్సలు పని చేయట్లేదు. అసలు మాట్లాడలేకపోతున్నాను, నొప్పి వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ కుష్కా బిర్యానీ వచ్చేసరికి దమ్ పీసుని ఆ ఫ్రై పీస్ వేసి ఇచ్చారు కదా, అదేమో 170 రూపీస్ అంట. ఆ మటన్ శనగపప్పుతో ఇచ్చిన కుష్కా రైస్ వచ్చేసరికి 220 రూపాయలు అంట. రేట్లు కొంచెం ఓకే అలా ఉన్నాయి. టేస్ట్ అయితే నాకు పెద్ద ఏం అనిపించలేదు. మీరు ఎప్పుడైనా తింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్
అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.